ఏం చేస్తుండే నాన్న? సంవత్సరాలు ఉన్నాయి ఎంత అన్న? లాస్ట్ ఇయర్ లాస్ట్ బతుకమ్మ చీరలు బంద్ అయినా ఎన్నుండే ఎంత వయసు ఎంత అన్న? ఎన్నిళ్ళకెళ్ళి చేస్తున్న వృత్తి? మా అన్న మమ్మీ మా అన్న ఇక్కడ ఉండడానికి వచ్చి ఇక్కడనే ఉన్నాం. బతకడానికి బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. బంద్ అయ్యేదాకా అదే చేసిందా? బంద్ అయ్యేదాకా అదే. మీది ఉందా సాంచల నంబర్లు, జియో ట్యాగ్ నంబర్లు అవన్నీ ఉన్నాయా? అంటే ఎంత వస్తుండే? ఎంత వస్తుండే అప్పుడు బతుకమ్మ చీరలు ఉన్నప్పుడు? ఎంత వస్తుండే తన కాంప్లైంట్? వారం వారం పగారా ఇస్తారు, టాకలేసి పగారా ఇస్తారు. ఇట్లా ఈ ప్రాసెస్ ఎంత వస్తుండే? అంటే ఆయనకు ఒక 8,000 7,000 వారానికి 7,000. ఇప్పుడు ఏమైంది? చీరలు బంద్ అయిపోయాక అమ్మేసింది సార్. నడుస్తుంది. అయితే చోలా ఇన్సూరెన్స్ లో లోన్ ఇస్తున్నాడు ఇల్లు మీద. అది కట్టడానికి ఈఎంఐ కట్టడానికి కూడా లేదు. చాలా కేసీఆర్ ఉన్న రోజులు బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఉండే. కనీసం ఇప్పుడు అబ్బాయి చెప్పాడు వారానికి 5-6 వేల పగారు వస్తుండే. అంతో ఎంతో ఏమన్నా ఖర్చులు గిచ్చులు కూడా నెలకు ఒక 20,000 మిగులుతుండే. ఇవాళ ఏంది పరిస్థితి? అప్పుల పాలైపోయి ఉన్న బండ్లు అమ్ముకొని అక్కడ ఇల్లు సాంచులు అమ్ముకొని ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మరి ఇంతకుముందు వచ్చిన అధికారులు అడగద్దా? మీరు బుద్ధి జ్ఞానం ఉందా మీకు అని అనద్దా? నేను ఏమంటున్నా, లిక్స్ పెట్టినా కొద్దీ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది జులుము. మేము ఉన్నాం కొట్లాడుతాం, మేము ఎట్లా కొట్లాడతాం? మీకు అందరం ఎందుకు? రమణ సార్ వచ్చిండు, ఈశ్వర్ సార్ వచ్చిండు, ఇంకా మాజీ మంత్రులం మేము, రవిశంకర్ సార్ మాజీ ఎమ్మెల్యే అందరు వచ్చిండు. ఇప్పుడు నేను ఇక్కడ 15 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాను, తెలుసు కాబట్టి. ఇప్పుడు పిల్లలు 3 నేను నా తరఫున మా పార్టీ తరఫున వాళ్ళు ఒక్కొక్క అమ్మాయి పేరు మీద 2 ఆడపిల్లలు బాగున్నాడు. వాళ్ళని చదివిపిస్తారా? తీసుకోపోతారా? షోలప్పుడు ఏంటి ఉన్నారు? ఎవరు నేనేం చేస్తానంటే ముగ్గురు పేరు మీద వాళ్ళ చదువులకు 2 లక్షలు నేను మా పార్టీ నుంచి డిపాజిట్ చేస్తాను. నేను రేపే మీకు కాయిదాలు పంపిస్తా. డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ ముగ్గురికి చేస్తా. మీకు కూడా ఖర్చుల మందం అది వేరే చేస్తా. ఇంతక పిల్లలు కూడా ఇక్కడ ఉండాలి. జీవితంలో ఇంతకంటే పెద్ద కష్టం ఎవరికి రాదు. మీకు వచ్చిన కష్టం కంటే పెద్ద కష్టం ఎవరికి రాదు. నేను మిమ్మల్ని ముగ్గురిని కోరేది ఏంటంటే, మీ అమ్మ నాయన చేసింది తప్పు. ఎప్పుడైనా జీవితంలో కష్టాలు వస్తే పారిపోవద్దు, భయపడదు. చాలా తప్పు చేసారు వాళ్ళు. మీ ముగ్గురిని ఆలోచించకుండా ఇట్లా పెట్టుకోవడం చాలా తప్పు. కానీ మీరు అట్లా అధైర్యపడదు. మీ చదువుకు అయ్యే ఖర్చులు, మీరు డాక్టర్ చదువుతారా? ముగ్గురు చెప్తున్నాడు. ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు చదువుతారు. మీరు ఎంత దూరం చదువుతారో అంత దూరం నేను చదివిస్తాను. ఇప్పుడు నేను చెప్పే ఒక 2 లక్షలేమో మీ పేరు మీద ఫిక్స్ చేస్తా. తర్వాత మీ ఖర్చు మొత్తం చదువులని నేను చూసుకుంటాను. అర్థమైందా? ఇక మిగతా విషయాలు నేను అధికారులతో ఆ మంత్రితో మాట్లాడతాను. ఎందుకంటే నేను మీకు ఇక్కడ ఇల్లు కూడా నడవాలి, మళ్ళీ మీ అమ్మమ్మ కూడా నడపాలి కాబట్టి అదంతా మాట్లాడతాం. మీ కుటుంబానికి కూడా అమ్మా ఎంత ఉంది? 20 లక్షలు. ఎలా ఉంది? చోలా ఇన్సూరెన్స్ ప్రైవేట్ లో ఒక రిక్వెస్ట్. ఇక్కడ ఈరోజు సిరిసిల్లాలో ఒక జంట నేతకారులు ఆయన భార్య ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అదే అంక వాళ్ళిద్దరు కలిపి. ఎందుకంటే ఇప్పుడు అడిగి ఏడీ గారికి మాట్లాడితే ఆయన ఎన్రోల్ కాలేదు అంటాడు. వాళ్ళిద్దరు ఎన్రోల్ కాలేదు అంటాడు. మనం ప్రత్యేకంగా ఇద్దరికి కలిపి కుటుంబం 3 పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు 10th, 7th, 5th. కనీసం ఒక 10-12 లక్షలు ఉన్నారు. 100% ఉన్నారు. థ్రిఫ్ట్ కూడా కట్టారు. 100% వృత్తిలో ఉన్నారు. చీరల ఆర్డర్ ఆగిపోయిన తర్వాతనే బాగా ఇబ్బందులు పడి వాళ్ళు అప్పుల పాలయ్యారు. వాళ్ళిద్దరు ఒకటే రోజు నేను ఆత్మహత్య చేసుకున్నాను. ఒకటే రూమ్ లో ఇద్దరు ఉరేసుకున్నారు. భయంకరమైన ట్రాజెడీ. ఇచ్చేయండి సార్, ఇంకా ఆర్డర్ ఇచ్చేయండి ఒకటి. రెండోది, ఈ కుటుంబానికి ఇద్దరికి కలిపి భార్య భర్త
కనీసం 10 లక్షలు అన్నది. మంత్రి గారు ఆయన తుమ్మల నాగేశ్వర గారు చేనేత జౌళి శాఖ మంత్రి, ఆయనకు చెప్పిన నేను రేపు ఊళ్ళో ఉన్నా, వచ్చినాక రేపు హైదరాబాద్ వస్తున్నా, వచ్చినాక మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని నేను చేస్తాను. చెప్పు. ముగ్గురం మంచి చదువుకోవాలనుకుంటున్నాం. అలాగే మేజర్ చేయాక మన గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ మా గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు ఈ రోజు. నువ్వు ఇంకా 9th ఉన్నావు కదా, నువ్వు చదువుకొని పాస్ అయ్యే వరకు, మొత్తం డిగ్రీ అయ్యే వరకు నీకు ఇంకా 5-6 ఏళ్ళు పడుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే నువ్వు ఎంత ధైర్యంగా నాకు చెప్పినావు, ఈ ధైర్యం ఇట్లే ఉండాలి. నువ్వు గ్యారంటీ నీకు నేను గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా, అంతకంటే మంచిదే ఇప్పిస్తా. నువ్వు 10 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పోతావు. గత ధైర్యం ఉంది. తమ్ముడిని అక్కను ఇద్దరికి ధైర్యం చెప్పు. ఇల్లు మంచిగా అమ్మమ్మ మంచిగా చూసుకో, ఇల్లు మంచిగా నడుపురి. మీకు ఆర్థికంగా నేను పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటాను. నేను ఎంత దూరం చదువుతా అంటే అంత దూరం నేను చదువుతాను. నా బిడ్డకి నేను ఎట్లుంటానో మీ ముగ్గురు కట్టుకుంటాను. అర్థమైంది? నేను మీ ముగ్గురితో లేదంటున్నట్టు వాళ్ళు చేసిన తప్పు, మీ అమ్మ నాయన చేసిన తప్పు. మీ ముగ్గురిని ఇట్లా అనాథాలు చేసి చాలా తప్పు. కష్టాలు అందరికి వస్తాయి ఇచ్చిపెట్టి పారిపోతారా? అది కూడా ముగ్గురు పిల్లల్ని ఇట్లా ఏమవుతారు మీరు అని ఆలోచించకుండా తప్పు కదా. నేనేమంటున్నా అంటే వాళ్ళకి తెచ్చుకోకుండ్రి, కానీ ఇంకొకరు తప్పు చేయొద్దు. అర్థమైంది? నువ్వు ఇంత ధైర్యంగా చెప్పు. తిరువల్లి నువ్వు చెప్పిన మాట నేను మర్చిపోను. 100% నీకు పూర్తిగా అండగలు పడుతుంది. మంచిగా పెద్దగా అయ్యేదాకా, గొప్పగా అయ్యేదాకా అండగలు పడతా. కానీ నువ్వు అక్కను తమ్ముడు వాళ్ళ ధైర్యం కోల్పోకుండా మాటిస్తున్నావా? పక్క జరిగింది ఇంకెవరి పేరెంట్స్ కూడా జరగకుండా ఆపాలని కోరుకుంటాను. ఇట్లా బలవిడ ఈ గవర్నమెంట్ అవుల గవర్నమెంట్ సిరిసిల్లను బతికించేందుకు ఆర్డర్ ఇస్తే దాన్ని నాశనం చేస్తారు. ఏమేమంటారు మాకుండదా ఆపాలని?